అడుగుతున్నామమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనములు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినములో, ఈ యొక్క పునరుద్ధాన దినములో పునరుద్ధాన శుభములు ఆ దేవదేవుడు మీపై మీకుగా కృపణించుగాక. హల్లెలూయా. ఒకసారి దేవుడి వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడి గ్రంథాలు అందరూ ఉన్నవాళ్ళందరూ ఉన్నవాళ్ళందరూ ఎవరు కూడా దేవుడి గ్రంథం చదువుచ్చినోడు దేవుడి గ్రంథం ఓపెన్ చేయకుండా ఉండగాకండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మళ్ళా చదువుకున్నాం. ఈ విధంగా 18వ వచనం వరకు చదివితే ఆ యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి అందరూ నా వైపు పెట్టి చదివారు, బైబిల్ చెప్పారు, బైబిల్ చూశారు. ఇంకా ఏ వచ్చినా చూడలేదు. మళ్ళా బైబిల్ చదవడం. భోజనం చేసిన తర్వాత ఎప్పుడైనా విశ్రాంతిగా ఎప్పుడు మాట్లాడుకుంటారంటే భోజనాలన్నీ అయిపోయిన తర్వాత విశ్రాంతిగా కూర్చున్నప్పుడు అందరం మాట్లాడుకుంటాం. ఏమైనా మంచి విషయాలే కానీ, చెడు విషయాలే కానీ, కుటుంబ సంబంధమైన విషయాలే కానీ. చెడు విషయాలంటే ఆ చెడ్డవి కావు. ఏదైనా అశుభాలు జరిగినా కుటుంబంలో, లేకపోతే ఏదైనా బాగలేకపోయినా మంచి చెడు మాట్లాడుకునేది ఎప్పుడంటే విశ్రాంతిగా భోజనం చేసిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఎప్పుడు కూడా ప్రత్యేకంగా విశ్రాంతిగా హాయిగా మాట్లాడేవాడు. ఇక్కడ భోజనమైన పిమ్మట ఆ దినము యోహాను కుమారుడైన సీమోను అని పేరు వైపు చూస్తూ ఉన్నాడు. ఎవరు వైపు చూశాడంటమ్మా? అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు ఆయన ఉన్నారంటే వాళ్ళ ఊరు ఒంటరిగా వదిలిపెట్టాడు. చుట్టుపక్కల చాలా మంది జనాభా ఉండి ఉంటారు. సరే, వాళ్ళు భోజనం చేస్తుంటే బయట ఉంటామని ఆ ఇంటి బయట మండలుగా ఉండి ఉంటారు. ఎందుకంటే యేసయ్యను తాకితే స్వస్థత, యేసయ్య చేయి పడితే స్వస్థత, యేసయ్య భూమిలో స్వస్థత, యేసయ్య హస్తంలో స్వస్థత, యేసయ్య చూపులో స్వస్థత, యేసయ్య దగ్గరికి పోతే ఆహారానికి పొదులు లేదు, ఆరోగ్యానికి పొదులు లేదు అని గొప్పలుగా జనం వస్తూ ఉన్నారు. సరే, వాళ్ళందరూ ఒకవేళ వీళ్ళేదో శిష్యులు యేసయ్య భోజనం చేస్తున్నారని బయట ఉంటుంటారు. సరే, భోజనం అయిన చోట ఆయన చూస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యులు ఉన్నారు, బయటంతా జనం ఉన్నారు. ఎవరు అడిగా ఒక మాట. వాళ్ళ నాయన పేరు కూడా చెప్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను ఏమడుగుతున్నాడమ్మా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? చెప్పండి. నీవు నన్ను అలా చెప్పండి, అంతా చెప్పండి. అడుగుగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఒక శిష్యుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళంతా నడవచ్చు.
శిష్యుని ప్రత్యేకంగా ఆయన వైపు చూసి వాళ్ళ నాయన పేరెత్తి ఫలాని తల్లి కుమారుడు అయిన శ్రీమోడు నీవు నన్ను ప్రేమించున్నావా? పిల్లరా అంటే అందరూ ప్రేమిస్తున్నారు, వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. దానికి ఆయన చెప్పాడు, అయ్యా నేను ప్రేమిస్తున్నాను. సరే ఆ గొర్రెలు రేపుకుంటాడు. సరే ఆ 2 అంశాలు చెప్పి కానీ ఒకే ఒక మాట ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యోహాను కుమారుడైన సీమోనుతో ఆజ్ఞను చెప్పినట్లుగా ఆ ప్రశ్న నేను వేస్తూ ఉన్నాడు. ఏమనమ్మా అక్కడ తాజా ఏమని చేస్తున్నాడు? నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఒక రహస్యం దానికి యేసయ్యను అందరూ ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు? స్వస్థత కోసమో, రక్షణ కోసమో, ఆహారం కోసమో, ఆపదలో ఆదుకుంటాడనో, దేవుడికి లేదు. ఆయన ఒక దేవుడు గానో. యేసయ్య అంటే అందరికి ఇష్టమేనండి, అన్నిళ్ళు కూడా ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పూజింపబడే దేవుడు యేసయ్యే, ఎక్కువగా ఆరాధింపబడే దేవుడు యేసయ్యే. ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా ఆరాధించే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నా ప్రభువు యేసుక్రీస్తు. తప్పకుండా దేవుడు లోపల ఎవరు లేరు. గొప్ప దేవుడు నీ చాలా మంది ప్రేమిస్తున్నారు. వీరందరూ ప్రేమిస్తున్నారు, శ్రీమోడు నాకు తెలుసు. కానీ వీరందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏంటి ఆ మాటలో ఉన్న ఆ యొక్క ఆత్మీయ అర్థం అంటే అందరూ ప్రేమించేది వేరు, అందరూ వెంబడించేది వేరు, అందరూ దేవుని కార్యాలను రుచించేది వేరు, అందరూ దేవుని ప్రార్థించేది వేరు, అందరూ యేసయ్య దేవుడిగా కలిగి ఉండడం వేరు. కానీ నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? తప్పకుండా దేవుడు నన్ను పట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరికంటే, ఎవరికంటే? ఈ లోకంలో ప్రేమించే వారందరికంటే, ఈ లోకంలో దేవుని నమ్మిన బిడ్డలందరికంటే, ఈ లోకంలో దేవుని ఆరాధించే బిడ్డలందరికంటే ఈ యొక్క విలువ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాను. నేను ప్రశ్నిస్తున్నాను. అదేంటంటే వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? తప్పకుండా ఒకసారి ప్రభు నిన్ను అడిగాను అనుకోండి, ఏం చెప్తావు? కానీ ఏం చెప్తావు? అమ్మా ఏం చెప్తావు? ఇక్కడ పేరు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాగో ప్రేమిస్తున్నావు? వాళ్ళలాగా కాదు, నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. నన్ను ఎంతగా ప్రేమించాలి, ఎంతగా ప్రేమించాలి, ఎంతగా ప్రేమించాలి. ఈ లోకంలో ఆ ప్రేమలు 3 రకాలైన ప్రేమలు ఉన్నాయి, లేక 4 రకాలైన ప్రేమలు ఉన్నాయి. ఒకటి లోకంలో తల్లిదండ్రుల ప్రేమ, దాంట్లోనే రక్త సంబంధికుల ప్రేమ. రెండవది భార్యాభర్తల ప్రేమ. మూడవది లోక సంబంధమైన వ్యామోహపు ప్రేమ. లవ్ అంటారు దూరంలో, వ్యామోహపు ప్రేమ అంటారు లేదంటారు. నాలుగవది అగాపే ప్రేమ. హల్లెలూయా, తప్పకుండా దేవుడు మాట్లాడతారు. 3 ప్రేమ మనకు తెలుసు. అగాపే ప్రేమ అంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే దేవుడు మాత్రమే. అగాపే అంటే ఎవరు తెలుసా అమ్మా? హల్లెలూయా చెప్పండి అమ్మా, స్తోత్రాలు చెప్పండి తల్లి, ప్రభువా స్తోత్రాలు. అగాపే అంతం లేనిది అంటే ఆ ప్రేమకు అంతం లేదు, ఆ ప్రేమకి ఏంటి లేదు. అది నిత్య ప్రేమ, అది సత్య ప్రేమ, అది ఆదరించే ప్రేమ, అది ప్రాణించే ప్రేమ, అది నీ అవసరతలో నిన్ను
ఆదుకునే ప్రేమ. హల్లెలూయా. చాలా మంది లోకంలో ఉంటారు, అయ్యా నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకు ఏ సహాయం కావాలో చేస్తా, అయ్యా నువ్వు అంటే నాకు ఇష్టం, నీకేమో ఇబ్బంది పడగాకు నేనుగా. అస్సలు అవసరంతో వచ్చినప్పుడు వాడు కనబడదు. ఆయనలాగా జంపు యానికి జంపు ఏమమ్మా అంటున్నావు, మంచి పోతున్నామా అయ్యా పని ఉంది కదమ్మా, పోవాలి మామయ్య, నేనేం కావాలి జంపుమ్మా, పని ఉంటే ఎవరైనా పోరా. అది అవసరమమ్మా ఈరోజు అంటే కుదరదు. వాళ్ళు ఏమంటారమ్మా, మాకు పని ఉంది, నీ పని కంటే మాకు పని ముఖ్యం కదా, మీరు వెళ్ళాలి. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన తన పని చూసుకునే దేవుడు కాదు, ఆయన నీ పని చేసే దేవుడు. తప్పకుండా దేవుడు ఎప్పుడు నీ పని చేస్తాడు. నేను చాలా సార్లు ఇక్కడ వాక్యం చెప్తున్నాను, అప్పుడల్లా ఒక మాట చెప్తాను, ఆయన రాజ్యాన్ని ఆయన నీతి నువ్వు ఎదిగితే అప్పుడు ఆయన నీ పని చేస్తాడు. అదే చెప్పండి. అంటే నువ్వు ఆయన బిడ్డవు కాకుండా, ఆయన రాజ్యం కోసం పాల్పడకుండా, ఆయన నీతి పత్రాలు ధరించకుండా, ఆయన నీతి కార్యాలు చేయకుండా, ఆయన నీతిలో నడకుండా ఉంటే దేవుడు నీ కార్యాలు చేస్తాడా? అయినా చేస్తున్నాడు, అయినా ప్రేమిస్తున్నాడు, అయినా నిన్ను పిలుస్తున్నాడు, అయినా నిన్ను కాపాడుతున్నాడు. అదే అగాధ ప్రేమ. చప్పట్టు దేవుడు పడుతుంది. యేసుక్రీస్తు ప్రభు కావాల్సింది నిత్య ప్రేమ, సత్య ప్రేమ, ఎక్కువగా ప్రేమించడం. అంటే ఒక మాట చెప్పనా అమ్మా, నా వైపు చూడండి, అందరూ ఎక్కువగా ప్రేమించడం. అంటే ఇప్పుడు ఒక భార్య భర్త దగ్గర ఏం కోరుకుంటుంది, నా భర్త నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, అంతే కదా. అది నిజమే కదా. ఒక భర్త ఒక భార్య ఏం కోరుకుంటాడు, నా భార్య నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. తన బిడ్డలే కానీ, తన భర్తలే కానీ, తన భార్య కానీ ప్రేమిస్తాడు. నిజంగా నా భార్య నా పట్ల ప్రేమ కలిగి లేదు అని నేను అనుకుంటా. నాకంటే ఎక్కువగా మా పాప అంట మా మేనప్పుడు అడిగిందట, ఇంకా సరిపోద్ది 2 రోజులు అంటే, అమ్మ నీకు ఎంత ఇష్టం చెప్పు అంటే, అంటే ఇష్టమే కదమ్మా, కూతురు ఎవరైతే ఇష్టం, మన ఇద్దరు ఇష్టం కదమ్మా, అదే ఇల్లు చెప్పు అంటే బేబీ అంటే ఇష్టం అమ్మా. అవును కదా, బేబీ అమ్మ నీకు కూతురు కొడుకులు ఎవరైతే ఇష్టం, నాకు బాగా ఇష్టం అమ్మా. ఎందుకు, నేను వాడిని ప్రార్థన చేసుకుంటానమ్మా, నాకు బాగా ఇష్టం అమ్మా. మరి అందరికంటే ఇష్టము అని అంటే నేను నాకంటే ఇష్టం అమ్మా. ఎందుకు అన్నమాట, ఎందుకంటే వాడి ప్రేమ ఆ విధంగా ఉంటుంది. అందరికంటే ఇష్టం వాడికంటే ఇష్టపడితే నేను మాకు ముందు రాలే, తర్వాత ఉంది. కావున పిల్లగా అది లోక సంబంధమైన ప్రేమ. ఇక్కడ ఎక్కువ ప్రేమ అంటే ఎక్కువ మాట చెప్పినా మీకు, ఈ లోకంలో నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నది. అది ప్రభు అడిగే మాట. పేతురు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఆయన ఏమంటారు అన్నమాట, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా. అప్పుడు చెప్తాడు, అదిగో ఆ గొర్రె పిల్లలు మేపు. చెప్పట్లు దేవుడు మేపుతాడు. గొర్రె పిల్లలు మేపంటే ఏంటి అర్థం అమ్మా? గొర్రె పిల్లలు మేపంటే ఏంటి అర్థం? భగవద్గీత గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనానికి లాస్ట్గా 8వ వచనాన్ని చదువుకున్నాను. నాణ్యమనేది ఉన్నది, అది నీకు తెలియకపోయినా మందల అడుగు దానిని బట్టి నీవు పొమ్ము, మంద కాపుల గుడారంలో దాని గొర్రె పిల్లలు మేక పిల్లలు మేపుము. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతాడు. ఎక్కడ మేక పిల్లలు మేపాలా, ఎక్కడ గొర్రె పిల్లలు మేపాలా? మంద కాపురుల గుడారం వద్ద. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే గొర్రె పిల్లల వైపు, నా గొర్రె పిల్లల వైపు, గొర్రె
యా నువ్వు దేవుని సేవ చేయి అని అర్థం. చెప్పట్టు దేవుడు మహిమపడుతుంది. చిన్నగా ఇది చాలా నిగూఢమైన సత్యం. ఇది అందరూ దేవుని సేవ చేస్తాము అని సంశోధించుకుంటాము. అక్కడ ఉండే 12 మంది దేవుని సేవకులు అవునారమ్మా. అమ్మా యేసుక్రీస్తు శిష్యులందరూ దేవుని సేవకులే కదా. అయితే స్పెషల్గా ఎందుకు ఇక్కడ పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నాడు? స్పెషల్గా ఎందుకు పేతురు అడుగుతున్నాడు? దేవుడు పేతురు మీదే సంఘాన్ని కడుతున్నాడు. అక్కడ తప్పని కొడుతున్నాడు. మనపడతావా? నా సంఘము నీ మీద కడతాను. నువ్వు ఒక రాయివి. యు ఆర్ ద రాక్ ఆఫ్ ద హౌస్. నువ్వు రాయి, నువ్వు బండవి. పేతురు అంటేనే అర్థం ఏంటి చెప్పనా? బండ, రాయి. అది పగిలిపోయే రాయి కాదు. హలో వేసుకోవు, ఏ రాయి కదా. కొన్ని రాళ్ళు ఉంటాయి, చూడాలి భలే ఉంటాయి, అటు మట్టగానే పగిలిపోతాయి. అంటే వాళ్ళని బలహీనులు అంటారు, ధైర్యం లేని వాళ్ళు అంటారు. చూడగానే కన్నీరు కనిపోతా ఉంటాయి. అమ్మ బాగుగా ఉన్నప్పుడు వాళ్ళంత ధైర్యవంతులు లేరు. ఏమన్నా చిన్న జరగకూడదు అమ్మా అంటమ్మా. ఏమన్నా ఇంత దాన్ని అర్థం అట్లా ఇంకా వాళ్ళు ఓదార్చలేమో అంత పిరికోళ్ళు లేరు లేదా పిరికోళ్ళు. ధైర్యం ఉండాలా. ఎందుకు దేవుడు అమ్మా సంఘం కట్టడానికి పేరు ఎందుకు తిరుగుతున్నాడంటే యేసు ప్రభు యేసు సంఘానికి వచ్చే శ్రమలు హల్లెలూయా హల్లెలూయా నిత్య నిలువుగా నిలబెట్టి నేను అక్కడ కాలువ చేస్తున్నానమ్మా. 7 దగ్గర ఉదయాన్నే పోయి టీ తాగుతా, సాయంకాలం పోయి నేను అక్కడ కూర్చుంటా టీ తాగి. ఆ కాలు సహజంగా ఈ సిమెంట్ని పోతే ఆ ఇసుక ఆ కంకర్ని ఆ మిక్సర్ ఉంటుంది కదా, దాంట్లో అడ్డీ రాదు. వస్తుందా? ఈ తారు దాంట్లో ఏమొస్తుంది? మంట వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది కదా మంట? తారు కరగాలంటే ఏముండాలా? ఏముండాలి? నేను ఒకసారి ఒక ఇంకా చిన్న పాప, ఆ మహాతల్లి ఆ చిన్న పాప చేతితో పట్టుకొని రావాలి కదా. ఆమెకేం తెలుసు అప్పుడు వేసిన తాగుబోతు అంత వేడిగా ఉంటుందని? ఏమో మాత్రం పక్కకు వచ్చింది, కూతురు వదిలేసింది. ఆమె చేతులు మాట్లాడుకుంటా పాప మాస్టర్. ఈ పాపను తెలియకపోయి అప్పుడే తాళేశాడు, కాలు పెట్టింది. అమ్మా అని అడుగుతుంది. అమ్మా పాపని పోయి తీసినా కూడా ఆమె తిట్టారు. అసలు ఆ పాప ఎంత ఏడ్చిందో అంటే కాలుకి చిన్న కాలు కదా, అంత వేడి కదా. ఆ పాపను అక్కడ కూర్చోబెట్టి ఏం సేపు మాట్లాడుతూ పాపం ఏం వచ్చింది, ఏం బిడ్డలు ఎత్తుకోకూడదు, ఇది ఎంత వస్తుంది అనేది కొంత రకంగా తిట్టారు. అతను అంటే అనాది సర్వంలో ఆది సర్వంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోపణ తర్వాత మీలో చెప్పబడక యేసయ్య విధమై ఒక స్తంభాన్ని పెట్టేసి ఆ విధంగా కాగబెట్టిన మండే తాళ్ళు వాళ్ళకు చూసి ఏమా ఆ మండే తాళ్ళు డబ్బా ఎత్తి వారి పైన చూసి అది ఒకసారి చచ్చిపోయిందా, ఒకసారి పోసేస్తే ప్రాణం పోతే ఇబ్బంది లేదు. ఆ ప్రాణం ఉన్నంత వరకు విలువిలా కొట్టుకుంటూ అప్పుడు కూడా అంటారంటే తీసేస్తాం. ఎస్ఐ వదులుకుంటావా? ఏమంటారమ్మా? ఇప్పుడు తీసేస్తాం. ఎస్ఐ వదులుకుంటావా? లేదు. స్వామి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు నాకు ఎస్ఐయే కావాలి. చెప్పడం ఎందుకు పేరుతున్నా దేవుడు ఎన్నుకున్నాడు? 11 మందిని వదిలేశాడంటే సంఘానికి అధిక శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ శ్రమల్లో సంఘము నిలబడాలంటే రాతి మీద నా సంఘము కట్టబడాలి. ఒక బలమైన వ్యక్తి కావాలి. ఒక పేతురు అనే రాయి మీద నా సంఘం కట్టబడాలి. మిగతా 11 మంది ఆయనతో చేస్తారు.
నన్ను ఎక్కువగా ప్రేమించే వారు మాత్రమే ఆ శ్రమలో నిలబడగలరు. ఎక్కువగా అంటే అర్థం చెప్పండి, ఈ లోకం కంటే, ఈ లోకంలో ఉన్న వాటి కంటే చివరకు మన ప్రాణం కంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. మొన్న ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ ఉండే ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఏమని, వీళ్ళ క్రైస్తవ కుటుంబాలు ఒక 5-6 ఉన్నాయ్యా, వాళ్ళు ఏదో పోయి గుడిలో యాదో గుడి కట్టుకొని ఊరి బయట ఊరి వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకోమను, లేస్తే ఇళ్ళ కాడ ప్రార్థన పెట్టి ఆ కలవాలు ఆ వ్యవహారాలు తప్పలేకపోతున్నాము, ఇళ్ళ దగ్గర ప్రార్థన పెట్టకూడదు అని చెప్పి నిషేధించమని సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, వారి గృహం అది, వాళ్ళ ఇష్టము, కానీ భవిష్యత్తుగా కట్టకూడదు, బయట నీకు ఇష్టమే కాదు, మేము విచారించాం, ఎవరు మాకు ఇష్టము వాళ్ళు ప్రార్థన పెట్టవాలని చుట్టుపక్కల చెప్పలేదు, నీకేదో మత మౌఢ్యము నీకు చేస్తున్నావు, ప్రార్థనలు ఆటంకపడడానికి మాకు అధికారం లేదని తీర్పిచ్చారు. ఈ విధంగా ఆ నీరో చక్రవర్తి కాలంలో ఇంకా చాలా శ్రమలు. సింహాలు వదిలేవాళ్ళు, ఆ తాను, ఆ శరీరాలను తాను పూసి రాత్రులు నిప్పట్టించి ఆ వెలుగులో వీళ్ళు నాట్యమాడేవాళ్ళు, సారా తాగుతూ ముందు తాగుతూ వేళకోళం చేసేవాళ్ళు, ఎడతాళి చేసేవాళ్ళు. అయ్యో 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 అని అక్కడ అర్థనాదాలు వినబడుతుంటే, ఆ అర్థనాదాలే వాళ్ళకి ఏ నాదాలుగా వినబడుతున్నాయి? సంగీత నాదాలుగా వినబడుతున్నాయి. వాళ్ళ ఏడుపులు సంగీతం. ఆ విధంగా సగం నిలబడాలి అంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అదే చెప్పండి ఒకసారి. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటంటే, ఈ లోకం కంటే ఎవరిని ప్రేమించాలా? అలాంటి వారే గురిని గాయపడ్డాడమ్మా. లోకాన్ని ప్రేమిస్తూ దేవుడిని ప్రేమించేవాడు నాలాంటి పాటలు చాలా మంది ఉన్నారు. నెంబర్ 1, లోకాన్ని ప్రేమిస్తూ దేవుడిని ప్రేమించే పాటలు నాలాంటి వాడు నెంబర్ 1 ఎవరంటే జీతం కోసం పనిచేసేవాడు. ఉద్యోగం అనుకుంటున్నారు, సేవ అంటే నువ్వు సేవని కష్టపడు, గొడవని మేమేస్తున్నావు కాబట్టి ఎందుకు? వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందడానికే కదా. ఆ ఉన్ని, ఆ పాలు, ఆ పిల్లలు అమ్ముకొని మనం ఒకటి చెప్తున్నాడు, బాగా రేపు దసరా ఇలా కాడ 1 లక్ష రూపాయలు లేకపోతున్నాడు అమ్మకుండా. అవును, మరి 6 గంటలు కాచి కాపాడాడు. ఎందుకు పేపుతావు? నువ్వు రేపుకో, గొర్రెలు కనో, సంపాదించే ఆత్మలో అప్పుడు నువ్వు నేను కానీ అట్లా కాదు. ఏదో ఇదో ఉద్యోగం లాగా. ఇప్పుడు బీటెక్ పాస్ అయితే దాంట్లో ఉంటే గ్రూపులను బట్టి పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది. బిఎడ్ ఎంఎడ్ పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది. ఒక ఇంజనీరింగ్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. అలాగే బీటీహెచ్ ఎంటీహెచ్ చేస్తే ఒక మంచి పాస్టర్ సంఘంలో ఏ పాస్టర్ జీతరాడు. ఎంటర్కో బీటెక్ చేయాలా, డాక్టరేట్ ఉండాలా, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా, నీకు 50,000 జీతం ఇస్తాం. నెల్లూరులో నాకు తెలిసే చెప్తున్నాను. నెల్లూరులో ఆ సెంటర్లో విఆర్సీ సెంటర్లో ఉండే చర్చి ఏమన్నా చర్చి పెద్ద చర్చి విఆర్సీ సెంటర్. ఆ చర్చిలో పాస్టర్, మెయిన్ పాస్టర్ జీతం తెలుసా? 1,50,000. ఎంతమా? ఎంత? 1,50,000. మళ్ళా ఇల్లు, ఇంటికి ఏసీ, కారు పెట్రోలు, 1,50,000. 1,00,000 రూపాయలు కాదండి, కూడా ఇచ్చేది నువ్వు వచ్చేది అక్కడ రాపించుకుంటారా? ఇలాగా 3 years 4 years 5 years చేయడం వల్ల ఇంకోసారి అట్టాడు వెళ్ళి గురించి ప్రార్థించమంటే ధ్యానం అంటే కన్నీటి ప్రార్థన ఎందుకు చేస్తాడు? ఇక్కడ
3 సార్లు మాట్లాడతాడు, 3 సార్లు అడుగుతాడు, 3 సార్లు గొర్రెలను మేపుకో అంటాడు. రెండవసారి ఏమంటాడు తెలుసా? గొర్రెలను కాయుము అంటాడు. కాయడం వేరు, మేపడం వేరు. పాప ఇక్కడ నేను అమ్మ కాయడం అంటే ఒక మంచి పచ్చిక బయటికి తీసుకుపోయి ఒక మంచి వీళ్ళు వదిలేస్తాను, మంచి ఆహారం ఇస్తాను, దేవుడు వాక్యం చక్కగా చెప్తాను. కారణం ఏంటి? నా పాండిత్యం ఉంది, నా చదువు ఉంది, నేను డిగ్రీలు చేస్తున్నాను, నేను ఎంతో మిమ్మల్ని అందరినీ మెప్పించగల వాక్చాతుర్యం నాకుంది, ఎవరిని నొప్పించను కానీ మెప్పించే వాక్యాలు చెప్తాను, గ్రంథ పఠనం నాకు తెలుసు, గ్రాంధికం నాకు తెలుసు, పూర్వ దృష్టి నాకు తెలుసు. అది మేపడము. కాయడం అంటే ఏదో తెలుసా? కాయడం అంటే ప్రాణానికి తెగించి, ప్రాణానికి తెగించాలి. తొడేలు వచ్చింది, నక్కలు వచ్చాయి, ఒక ఎలుగుబంటి వచ్చింది అనుకో, ఆ ఎలుగుబంటి గొర్రె పిల్లని తీసుకోకపోతే ఎలుగుబంటి నోటిని చీల్చి వేసిన వాడు దావీదు మహారాజు. చాపట్ల దేవుడు సింహము నోటిని చీల్చి వేశాడు. ఎందుకు? గొర్రె పిల్లలు కాయడానికి. హల్లెలూయా చెప్పండి. అంటే ప్రాణానికి తెగించి గొర్రె పిల్లలను కాపాడాలి. అలాంటి వాళ్ళు అవి సొంత గొర్రెలైతే అమ్మా సొంత గొర్రెలైతే ప్రాణానికి తెగించి కాపాడుతాడు కాపరి. జీతగాడు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఆయనకేం పని? మేపడమే ఆయన పని. కాయడం ఆయన కుదరదు. ఎంతవరకు అంటే అంతవరకే. ప్రైజ్ లార్డ్ మాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. వాక్యానికి రావడం, వాక్యం గంట ఎంత టైం అయిపోయింది. మళ్ళీ బుధవారం గంట టైం అయిపోయింది. మళ్ళీ శనివారం గంట టైం అయిపోయింది. మిగతా టైం హాయిగా ఎప్పుడైనా డిస్టిక్ పోతాను, ఏదైనా కార్యక్రమం చేస్తాను. మిగతా సమయంలో గొర్రెల గురించి పట్టించుకోండి. అసలు ఆ గొర్రెలు ఎక్కడ పుట్టున్నాయి? ఆ గొర్రెలు కాస్తున్నారా? ఆ గొర్రెల పరిస్థితి ఏంటి? నాది అని ఆ సొంత ఏంటే కదా అని. అందుకే ప్రభుత్వం అంటాడు 2 సార్లు. ఫస్ట్ టైం గొర్రెలను కాయము మేపము, రెండవసారి కూడా అడుగుతాడు గొర్రెలను కాయము. అప్పుడు 3వసారి ఏమంటాడు తెలుసా? గొర్రెలను మేపము. అంటే అర్థం ఏంటంటే ఆ గొర్రెలను మేపడమే కాదు, ఆ గొర్రెల కోసం మీ ప్రాణాన్ని కూడా మీరు ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. తన సొంత గొర్రెల కోసం ప్రాణం ఇచ్చిన మహాకాపరి, గొప్ప కాపరి, మహిమాన్వితుడైన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. చెప్పండి మనసు దేవుడు హెచ్చరిస్తారా? ఇలాగా చెప్పుకోవడం కాపరి వారి గురించి, సేవకుల గురించి, సేవల గురించి దీంట్లో చాలా ఆత్మీయంగా ఉన్నాయి. మరి మాకెందుకయ్యా ఈ దేవుడు ఈ పాటలు చెప్తామంటే, దేవుడు చేసే మొదలు అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మన సేవకుడే కదా సేవ చేయాల్సి ఉంది. ఆయనే కదా గొర్రెలు కాదు గొర్రెలు వెళ్తాయి. అవునా కదా? చెప్పడం ఎలా? కాపరి వెళ్తాడా? గొర్రెలు వెళ్తాయా? కాపరి వెళ్తాడా? గొర్రెలు వెళ్తాయా? కాపరి పని ఏంటి? వాటికి మంచి ఆహారం పెట్టడం, వాటికి రక్షణ ఇవ్వడం, వాటికి కావాల్సిన వరపరచడం. అక్కడ గొర్రెలు మరి 10 గొర్రెలు రావాలని ఇప్పుడు 10 గొర్రెలు ఉన్నాయి. 10 సంవత్సరాలు పోతే 100 గొర్రెలు అవుతాయి. ఆ 90 గొర్రెల పిల్లలు పెట్టినప్పుడు ఈ 10 గొర్రెలే. దేవుడి సంఘంలో మందగా ఉన్న మంద మీరందరూ అనేక మందిని కనాలా. ఆత్మీయ బిడ్డలు అంటే అర్థం ఏంటి? అనేక మందిని దేవుడి సంఘానికి తీసుకురావాలా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనిపించాడు సంఘంలో. ఒకరికి పరిచర్య ధర్మం, ఒకరికి ప్రార్థన చేసేది, ఒకరికి సంఘాన్ని నడిపించేది, ఒకరికి సువార్తను వ్యవసాయం సహాయం చేసేది, ఇంకొకరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తే నా గొర్రెలను నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అదే నువ్వు చెప్పండి. దేవుడు ఎక్కువగా ప్రేమిస్తే లోక సంబంధమైన వాటి కోసం ఆరాధనే మానకూడదు. ఫస్ట్ పాయింట్ మనవాడు చెప్పుకోవడం చెప్తా అమ్మా. లోక సంబంధమైన పనుల కోసం ఆరాధన మానితే ఎవరిని ప్రేమించినట్టు ఉంటే లోకాన్ని ఎలా ఆరాధన ఉంది, ఇంకొక పని ఉంది. అది ప్రాణ సంకటమైన
కష్టమైన పనో లేకపోతే మన గవర్నమెంట్ ఉద్యోగ సంబంధమైన పనో సెలవు లేని పని అయితే నేను ప్రభువు కూడా తెలుసు కదా, దేవుడికి ఒకవేళ దైవజనుడికి తెలియకపోవచ్చు, ఏసై తెలుసా తెలియదా? మీరు ముందుకు వచ్చాడు, వా ఎందుకు రాలా, ఏ పని ఉంది, ఏదో పని ఉంటుంది అంటే నువ్వు ఏసై ఎక్కువగా ప్రేమించడం. దేవుని ఎక్కువగా ప్రేమించడం అంటే లోక సంబంధమైన వాటికంటే ప్రభుత్వ ప్రాణాలు వీడవేనమ్మా. తప్పని మొత్తం దేవుడు ఫస్ట్ ఏసై పని ఏంటి, తర్వాత పని చేసుకొని ఆ పనిలో దేవుడు కూడా మీకు తోడుగా వచ్చి ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవుని సహాయం కావాలి, అయ్యా ఇట్లా ముసుకేసుకోవడం, అయ్యా నేను మొత్తం ఉన్నాను నాకు సహాయం చేయి, ఆ పని నాకు కావాలి చేస్తాడు, చేయండి. కానీ ఆయన పని నువ్వు చేసావా? ఆయన అంటాడు నన్ను ప్రేమిస్తున్నావా అదమ్మా, నన్ను ప్రేమిస్తున్నావా? ఏసై అంటాడు నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నా పని చేయి, నా పని చేయి. ఈ గొర్రెలు మేపు, ఈ గొర్రెలు కాయి. చివరిగా నేను మాటలు ఏమంటే మేపడం కాయడం రెండు ఖర్చు ఉంటాయి దాంట్లో. హల్లెలూయా. దేవుడు విన్నారా, ఇదిలో పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభా నీ సమయంలో బిడ్డతో ఏం మాట్లాడతావు నాయనా, నాతో ఏం మాట్లాడతావు అడుగుతాను నేను, నీతో కాదు, నాతో ఏం మాట్లాడతావు, ఇదే నువ్వు ఏం మాట్లాడతావు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఈ మాటలు ఆయన చూపించాడు, మీతో పంచుకోమన్నాడు. నేను ఈ వాక్యాన్ని అందిన ఆహారంలో చెప్పాను, కానీ ఇది ఇంత లోతుగా కాదు. అంటే భగవద్గీత ప్రసంగ వాహినిలో 1వ అధ్యాయం 2వ వచనంలో నీ మంద కాపంలో గుడారులు ఏంటని లేకపోతే లేదు అనే మాట వచ్చు అక్కడ చెప్తూ ఇది కూడా చదివేదంటే. కానీ ప్రభు వారు ఇదేమో సంఘానికి అవసరమైన వర్తమానం ఏంటనగా నా గొర్రెలను మేపుతుంది. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పిల్లరా? ఏసయ్య కంటే నేను ఎక్కువగా ప్రేమించుకోలేదు. అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాం. అది ఒక దినం లైవ్ అయితే, ఒక దినం పైకి రాకుండా పోయి, ఒక దినం నీకు ఉపయోగపడు, నువ్వు వాళ్ళకు ఉపయోగపడు. ఉపయోగపడేది ముగ్గురు పైకి వచ్చేది ఏసుకునే ప్రేమ మాత్రమే. చెప్పడం ఏసయ్య ప్రేమ నిత్యం ఉండే ప్రేమ, అదే నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటావు అంటే అర్థమని. హల్లెలూయా. దేవుని నిత్య రాజ్యం కోసం మనం ఒకరికి ఒకరు పిలుపుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరికొకరు తోడు నీరుగా ఉంటూ ప్రభు సేవలో కొనసాగిపోదుగాక. యేసయ్యని ఎక్కువగా ప్రేమించుదుగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగాక. దేవుని వాక్యాన్ని శాస్త్రగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నిమిత్తము మన మధ్యలో అనుభవాలు ఉండాలని